ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, మంత్రి ఉత్తమ్ కుమార్ ఇంట్లో విషాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఇవాళ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పురుషోత్తం రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఈరోజు పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం ప్రస్తుత సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాముల. పురుషోత్తం రెడ్డి మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. పురుషోత్తం రెడ్డి భౌతిక కాయాన్ని నివాళులర్పించేందుకు పలువురు గ్రామస్తులు హైదరాబాద్కు తరలి వస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.